వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ద గ్లోరియస్ 7 మూవీ రివ్యూ చూద్దాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్ మూవీ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి మూవీ విషయానికి వస్తే గ్లోరియస్ 7 మూవీ ఏంటంటే ఇక హీరో ఉంటాడు ప్లస్ ఇక్కడ 7 మెంబర్స్ టీమ్ ఫామ్ అవుతారు. మెయిన్ టీమ్ ఎందుకు ఫామ్ అవుతారంటే హీరోకి వచ్చేసి ఒక టాస్క్ వస్తుంది. ఒక ఒక పర్సన్ ఉంటాడు, తన భార్యను కిడ్నాప్ చేసినని చెప్పి తన భార్యను తీసుకురావాలని చెప్పి ఇతను హీరోకి చెప్తాడు. అయితే ఒక ప్లేస్ నుంచి అయితే హీరో వచ్చేసి తీసుకురావడానికి 7 మెంబర్స్ని అలాట్ చేసుకుంటాడు. 7 మెంబర్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ బాగా ఫైట్ చేసే వాళ్ళను. అందుకొరకు మూవీ పేరు గ్లోరియస్ 7 అని పెట్టారు. అయితే 7 మెంబర్స్ కలిసి ఆమెను కిడ్నాప్ చేసిన ఆమె తీసుకురావాలని చెప్పి వెళ్తారు. అందరూ కౌబాయ్ గెటప్ వేసుకొని గుర్రాలు ఇట్లా తీసుకొని వెళ్తారు 7 మెంబర్స్. అక్కడ దారిలో ఫైట్ సీన్స్ అన్నీ బాగుంటాయి. ఫైట్ సీన్స్, గన్ యాక్షన్ సీన్స్ అన్నీ బాగుంటాయి. యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ 7 మెంబర్స్లో ఒకరిద్దరు ఫస్ట్ ఒప్పుకోరు, తర్వాత ఒప్పుకుంటారు. అలెగ్జాండర్ అని ఇంకా కొంతమంది ఉంటారు. ఫస్ట్ ఒప్పుకోరు, తర్వాత ఒప్పుకుంటారు. అయితే వీళ్ళు వచ్చేసి హేవియర్ అని ఒక అతను ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళిందని చెప్పి వీళ్ళు ఇంతకీ కిడ్నాప్ అయిందా తనే వెళ్ళిందా లాస్ట్కి తెలుస్తుంది. అయితే వీళ్ళు వెళ్ళి తనని తీసుకురావడానికి వెళ్తారు. అక్కడ ఫైట్ సీన్స్ చాలా ఉంటాయి. అయితే ఇంకా వాళ్ళు ఏమైనా కనిపెట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చే సన్నివేశాలన్నీ బాగుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంటుంది. డైరెక్షన్ కూడా బాగానే ఉంటుంది. స్క్రీన్ ప్లే బాగానే ఉంటుంది. ఈ డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది. డబ్బింగ్ కొంచెం కామెడీ కూడా ఉంటుంది. తెలుగు డబ్బుల్లో ఉంది ఇది. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 3.5/5 ఇవ్వచ్చు. క్లైమాక్స్లో హీరో వచ్చేసి కిడ్నాప్ చేసిన ఆమెను తీసుకొస్తారు వీళ్ళు 7 మెంబర్స్. తీసుకొచ్చిన తర్వాత లాస్ట్కి ఏమవుతుంది అతను అప్పగించిన తర్వాత అది మీరు మూవీలో చూడండి. కిడ్నాప్ చేసిన అతనికి జేవియర్ తనకి ఏమవుతుంది ఏంటి అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్లైమాక్స్లో లాస్ట్కి ఏమవుతుంది అనేది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.